నమస్తే అండి, నా పేరు బాలాజీ చెరబైన. అకాడమీ ప్లాట్ఫామ్ పైన ఇండియన్ పాలిటీ న్యూ కోర్స్ని లాంచ్ చేస్తున్నా. స్పెసిఫిక్గా ఎవరైతే గ్రూప్ 2 ఏపీపీఎస్సీ, గ్రూప్ 2 టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి అర్థవంతంగా ఒక విషయాన్ని చదివేటప్పుడు ఎలా ప్రారంభించాలి, దాంట్లో ప్రధానంగా చదివేటటువంటి విషయాలని ఇండియన్ పాలిటీ లాంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే గ్రూప్ 2 ఏపీపీఎస్సీకి అయితే 75 మార్క్స్కు, అదేవిధంగా టీఎస్పీఎస్సీకి అయితే 50 మార్క్స్కు ఉన్నటువంటి ఈ ఇండియన్ పాలిటీని సరళీకరించి మీ మెదడులో చెప్పించే ప్రయత్నం చేస్తా. సో ప్రాథమికంగా ఉన్నటువంటి ఇండియన్ పాలిటీని ఇండియన్ కాన్స్టిట్యూషన్, బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎలా మారింది, భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఈ దేశ నిర్మాణం, పరిపాలన అనేది దేని ఆధారంగా జరిగింది. సో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే భాగాలుగా చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా దాని తర్వాత భాగం 3లో ఇచ్చినటువంటి అత్యంత అవసరమైనటువంటి ఈ దేశ ప్రజల కోసం పెట్టినటువంటి నిర్మాణం ప్రాథమిక హక్కులు. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కొంత డెమో రూపంలో ఈ క్లాస్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగంలోని అమల్లోకి వచ్చిన నాటికి 22 భాగాలు, 395 అధికరణలు, 8 షెడ్యూళ్ల నిర్మాణం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి నిర్మాణం ఇది. సో ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులకు లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రాథమిక దశలోనే పార్ట్ 3లో ప్రాథమిక హక్కుల గురించి చాలా వరకు ఏ విధంగా ఉండాలి, ఈ దేశ ప్రజలకు ఏ హక్కులుంటే వాళ్ళు స్వేచ్ఛ వాయువులతో జీవించడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచించినటువంటి నాటి రాజ్యాంగ నిర్మాతలు ఇందులో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆర్టికల్ 12 నుంచి 35 మధ్య భాగంలో చేర్చడం జరిగింది. ఎవరికైతే ఈ క్లాస్ నచ్చుతుందో, ప్రాథమికంగా ఈ డెమో నచ్చుతుందో, నచ్చిన వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చే ప్రయత్నంలో అకాడమీ పాత్ర ఉంటుంది, స్పెసిఫిక్గా నా పాత్ర కూడా ఉంటుంది. మీరు వన్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి తరుణంలో కేవలం ఇది మాత్రమే కాదు, మిగతా అనేక క్లాసెస్, అనేక కోర్సెస్ కూడా మీరు వినొచ్చు. సో దీనికోసం మీరు ఉపయోగించాల్సినటువంటి రిఫరల్ కోడ్ BALAJI 10LIVE బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. చాలా బోధన అనేది ఇక్కడ అకాడమీ ప్లాట్ఫామ్ పైన పీపీటీల ద్వారా చూడండి, చాలా రకరకాల పీపీటీలతోటి మీకు అర్థవంతంగా పూర్తి స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అకాడమీ ప్లాట్ఫామ్. మీకు ఇక్కడ కనిపిస్తుంది, ప్రతి పీపీటీ గురించి కూడా అర్థవంతంగా వివరించే ప్రయత్నం చేస్తాం. సో ప్రాథమిక హక్కుల నిర్మాణం ప్రపంచ దేశాల్లో ఎలా జరిగింది ప్రారంభంలో, తర్వాత స్వదేశంలో ఎలా జరిగింది, రకరకాల విజయాలను పీపీటీల రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. ఇక అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి పాలిటీ నిర్మాణం ఎలా ఉంది, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పాలిటీ నిర్మాణం, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. అనేక పీపీటీల ద్వారా అందించడం జరుగుతుంది. సో డెఫినెట్లీ మీరు కొంతవరకు సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటటువంటి తరుణంలో బాలాజీ 10 లైవ్ BALAJI 10LIVE బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడండి, మీకు ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో డెఫినెట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక్కడ డెమోలో చాలా విషయాలు ఉంటాయి, చెప్పుకోలేము కాబట్టి మీకు కొంత భాగాన్ని అయితే పీపీటీల రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మన పూర్తి స్థాయి క్లాసెస్ని వింటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా బాలాజీ 10 లైవ్ రిఫరల్ కోడ్ మాత్రం ఉపయోగించండి.